నిజం చెప్పాలంటే 'ప్రేమ్ సాగర్' గారు మీరు ఇద్దరు ఒకే సామాజిక వర్గం. మీరిద్దరు ఒకే నాణానికి బొమ్మ బొరుసు అంటుంటారు. మీరిద్దరు ఒకటే ఇంటర్నల్‌గా గూడా అంటుంటారు. ఏంటి మ్యాజిక్? ఆయనకు నాకేం సంబంధం చెప్పండి? ఆ! ఏ సంబంధం? ఎప్పుడైనా మాకు పార్ట్నర్ ఉన్నప్పుడు పార్ట్నర్స్ మేము మంచిగా ఉంటాం. అంతే. అది నేను మెయింటైన్ చేస్తాను. విత్ ద పార్టీ నేను మెయింటైన్ చేస్తాను. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసిన విత్ ద పార్టీ వ్యతిరేకంగా ఆయన నేను ఇష్టపడను. ఇప్పుడు నేను ఇక్కడ నేను దాదాపు 75 నుంచి రాజకీయం ప్రవేశించాను. నియర్ అబౌట్ 48 ఇయర్స్. నేను కాన్స్టిట్యూన్సీకి పరిమితం తప్ప ఇంకో కాన్స్టిట్యూన్సీ వాళ్ళు నచ్చిందంటే ఆ ఎమ్మెల్యే దగ్గర పోమంటారు అంతే. లేకపోతే ఆయన చెప్తే పని చేస్తాను. నాకు ఒక సిస్టమ్ ఉంది. దానికి ఆయన పార్టీ నేను పార్టీ అంతే కదా. ఆయన కూడా డిఫరెన్స్ ఒపీనియన్ ఉండేది కాంగ్రెస్. డెఫినెట్గా మేము మాట కూడా మాట్లాడతాం. ఏదో మాట్లాడదు ఏమవసరం చెప్పండి. ఆయనే ఒక వ్యక్తి విషయంలో తప్పుడు మాట్లాడినప్పుడు వే ఆఫ్ లాంగ్వేజ్ వాడినప్పుడు మాకేం అవసరం చెప్పండి. రాజకీయ రంగంలో మాకు ప్రజలు ముఖ్యం తప్ప అలాంటి రాజకీయ నాయకులు మాకు ముఖ్యమా? మీ సామాజిక వర్గం ఇప్పుడు ఎవరితో ఉంటుంది? ఒకటి వారికి ఎవరికి మంచి అనేది వాళ్ళకి దిక్కుంటుంది. ఎవరు వల్ల ఈ ప్రాంతానికి నష్టం లేదనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. వాళ్ళు కూడా బాగా తెలియవంతం. నాట్ ఓన్లీ సామాజిక వర్గం ప్రజలు సామాజిక వర్గం ఎంతండి సామాజిక వర్గం ఒట్టెత్తనే కాదు కదా. అది చాలా నామినల్. అది ప్రజలకు కావాల్సింది మంచి వల్ల ఎవరు ప్రశాంతత ఉంచగలుగుతారో దట్ ఈజ్ మెయిన్. అది ముఖ్యంగా మనకు ఈ అల్లర్లు కొట్లాట్లు లాక్కోవడము గుంజుకోవడము కబ్జాలు చేయడము ఇంకా బెదిరియడం అనేది కాదు కదా. అవన్నీ మీరే చేస్తారంట కదా. మొత్తం కబ్జాలు బెదిరింపులు రౌడీస్ అన్ని మీరే చేస్తున్నారని చెప్తున్నారు. నేను వచ్చేటప్పుడు భయపడ్డా మీరు పెద్ద రౌడీ ఏమో అని ఎంత భయపడ్డా. నేను చెప్పుకున్నా బాగుండదు. ఒక 1000 మంది అడిగాను. 1000 మంది నేను అడిగాను. జనంలో డిఫరెంట్ గా ఉంది. ఆయన దేవుడు అడిగారు. ఇప్పుడు ఆయన 1000 మంది ఒకరు చెప్తే కూడా నేను తల వంచుకుంటాను. ఏది నేను ఆయనది వాస్తవంగా కరెక్ట్ ఉండి నా వల్ల తప్పు జరిగిన ఒక మనిషి రాగలుగుతాడు. ఒకవేళ తన తప్పు ఉంటే నేను ఏం చేయలేదు. నాకు రాస్తే నేను తప్పును ఒప్పు చేయలేను. నాకు రచన మాత్రం తప్పును ఒప్పు తప్పును నేను చేయలేను. నేను పొంచి చెప్తాను. కమని చూడండి, విచారించి బాగా డీప్గా పోండి, డెప్త్గా పోండి, అది ఏది నేను ఉంటా చేయమని చెప్తాను. అదే నా నైజం. నాకు వచ్చిన వాళ్ళకల్లా నేను చేసుకుంటూ పోతాను. ఆయన తప్పులు ఉంటే నాకేమీ లావాదేవీ లేవు కాబట్టి నాకు ఎవరితో లావాదేవీ లేనప్పుడు నాకేమవసరం చెప్పండి. రైట్. 'ప్రేమ్ సాగర్ రావు' గారు, ఇదే నాకు చివరి ఎన్నిక, ఫైనల్ ఒక అవకాశం ఇవ్వండి, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా అని ఒక అస్త్రం వాడుతున్నాడు. ఒకటి ఆయన ఎన్ని అన్నా చెప్పండి. ఫస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, దాని తర్వాత ఎమ్మెల్సీ, దాని తర్వాత మంత్రి. నాతో అడిగింది కదా మంత్రి అడగడం. దాని తర్వాత బై ఎలక్షన్లో నన్నే అడిగిండు పార్లమెంట్ సీట్ కావాలని. నేను అప్పుడు వైఎస్ఆర్ ఢిల్లీ ఉంటే ఫోన్ చేశాను. కాబట్టి దివాకర్ ఇవ్వను, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, బాగుండదని చెప్పారు. అదైతే ఎమ్మెల్సీ అయిపోయే టైంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇట్లా మరొక రకంగా అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లుండను, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్గా నా పద్ధతి మారుతుంది అన్నాడు. అంటే ఇంకో రకంగా ఏంటి మంత్రి చేస్తాను. మరో రకంగా మళ్ళీ ఎమ్మెల్సీ మళ్ళీ నాకు ఇంకో పద్ధతి అని చెప్తున్నాడు. అదైపోయిందా. ఒక సందర్భం ఇద్దరం ఒక్కటి ఉన్నప్పుడు, అన్న ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ నువ్వని తీసుకో, లేదా నాకని అయితే నువ్వు లేకపోతే నేను చేస్తాను నచ్చేదాకని. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అది ఇవన్నీ వచ్చేసినాయి. ఒకసారి ఆర్టీ చైర్మన్ అయితే అని చెప్పుకున్నాడు, ఒకసారి మంత్రి అయితే అని చెప్పుకున్నాడు. ఇక ఇన్ని ఆశలు ఉన్నాడు. ఇప్పుడు మనము ఇవన్నీ చెప్పుకుంటే కావాలి. ఇప్పుడు నన్ను ఎన్నోసార్లు అంటారు నీకు మంత్రి ఇవ్వాలి మంత్రి ఇవ్వాలి. నేను ఎక్కడ చెప్పుకున్నా నాకు మంత్రి వస్తుంది, నేను మంత్రి అడుగుతున్నాను. నేను ఎవరైనా ఎంటైర్ ఇవ్వాల ఈ మంత్రులు ఉన్న దాదాపు ఇవాళ 2,64,000 మందిలో ఒక్క వ్యక్తి అయినా దివాకర్ రావు మంత్రి కోసం ప్రయత్నం చేస్తున్న మనిషి అనగలుగుతాడా? అరే వస్తే లేపుతలేదు. మనం గెలిచింది ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రి? మనం గెలిచింది ఎమ్మెల్యేకి వస్తే లేకపోతే అందరికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అవును, ఎందుకు ఇవ్వలేదు? 4 సార్లు గెలిచినా 9 సార్లు గెలిచినా చూసుకోవాలి కదా. ఈ అందరు 4 సార్లు గెలిస్తే మరి మొత్తం మందికి ఇస్తే మరి ఎక్కడ ఎంతమందికి ఒకసారి 8 మంది 8 సార్లు గెలిచినా రాలేదు. ఆంధ్రలో 8 సార్లు గెలిచిన వ్యక్తి కూడా మంత్రి లాస్ట్ ఇచ్చారు. 8 టైమ్స్ గెలిచారు. పట్టాభి ఆయన పేరు గుర్తులేదు. మీకు ఆశలు లేవా? ఎప్పుడు రాజకీయ రంగంలో అర్థం చేసుకోండి. నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాను రాజకీయ రంగంలో. 8 నెలలు నేను టికెట్ కోసం ప్రయత్నం చేశాను, కాంగ్రెస్ రాలేదు. 94 ప్రయత్నం చేశాను, రాలేదు. ఆ 2 సార్లు అవుట్డేట్గా నేను పార్టీ పనిచేశాను. 9 నాకు వచ్చాది బ్రహ్మాండంగా, 4 వచ్చాది, 9 వచ్చేది, ఓడిపోయాం. బై ఎలక్షన్ నాకు ఇవ్వలేదు. అయినా నేను పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా నేను పార్టీకి పనిచేశాను. అది కావాలండి. ఆశలు రాజకీయ రంగం ఉన్నాం, ఎవరికి ఇవ్వాలా
ఎవరికి ఇవ్వద్దు అంటే ఇవ్వద్దంటే వేరే ఉద్దేశం కాదు. రైట్ రైట్. ఉన్న దాంట్లో ఎట్లా అర్జెస్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఇస్తేనే తప్ప మనంతా మన వాడు తీస్తారా? ఏదో మాకు ఇస్తేనే ఉంటాము లేకపోతే లేదు ఉండదు. నాకు ఇస్తే ఈసారి వస్తుందా? పోనీ ఈసారి వస్తుందా? నేను అది ఆ విషయం చెప్పండి. ఓకే, అంటే మీరు మంత్రి కావాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాకు టికెట్ ఏమి ఇచ్చాడు? ఎమ్మెల్యే టికెట్. నేను ఎమ్మెల్యే గెలిచిన ముఖ్యం నాకు, అంతే కదా. దట్ ఈస్ సెకండరీ. సెకండరీ. ఎమ్మెల్యే కూడా మేమే కదా ఈ కాన్స్టిట్యూషన్ మంచిగా చేసేది. అదొక అదో మంత్రి ఒక బిరుదు, అంతే. ఆ బిరుదు తప్ప దానికి ఏమున్నా చెప్పండి. మంత్రి లేకపోతే పని చేయలేమా? మంత్రిగా లేకపోతే పని చేయలేము. ఆ సబ్జెక్ట్ మంత్రి ఉంటే ఆ సబ్జెక్ట్ 4 పాలు ఎక్కువ చేసుకోవచ్చు, అంతే తప్ప ఎక్కడ పోయినా మాకు రెస్పెక్ట్ చేస్తారు. ఎక్కడికి పోయినా ఏం ముఖ్యమంత్రి రెస్పెక్ట్ చేస్తారు, కేటీఆర్ రెస్పెక్ట్ చేస్తారు, హరీష్ రావు రెస్పెక్ట్ చేస్తారు, మంత్రులు అంతా మాకు రెస్పెక్ట్ చేస్తారు, అంతే. మాకు పనులు అందరూ చేస్తారు కదా. అది ఉంటే చేస్తారా? అది ఉన్న అందరూ అడ్రస్ లేకుండా ఓడిపోలే. మంత్రులు ఉండే ఓడిపోయినా ఓడిపోలే, ముఖ్యమంత్రి ఓడిపోయారు. అక్కడే కామరాజు ఓడిపోయాడు విద్యార్థి మీద. ఒక విద్యార్థి నాయకు మీద కామరాజు ఓడిపోయాడు. ఆయన ఐజెసి, అంతే కదా. మనము పదవుల కోసం పాపులారిటీ ఉద్దేశం కాదు. పార్టీ ప్రభుత్వమే గుర్తించి మనకి ఇవ్వాలంటే అంటే ఏమి ఇవ్వాలి? టికెట్. దాంట్లో టికెట్ ఇచ్చిన తర్వాత 6 సార్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఉందా? ఫస్ట్ టైం గెలిచిన కూడా ఇస్తారు. నాకు ఒకటి బాగా లోపల తెలుస్తుంది. మొన్న ఆ మధ్య కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మిమ్మల్ని తోశారని, ఇక టికెట్ రాదని, ఇట్లాంటి ఒక అసలు మా హైదరాబాద్ దాకా మారుమోగిపోయింది. అసలు ఏం జరిగింది? ఆ గొడవ ఏంటి? ఇప్పుడు ఒక విషయం, ముఖ్యమంత్రిగా హరిబడి ఉంది. హరిబడి ఉంది. ఆయన్ని స్పీచ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డాష్ కాడికి వస్తాడు. ఆయన స్పీచ్ డాష్, దిస్ ఈజ్ స్పీచ్. సాధారణ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటర్స్ కానీ వాళ్ళ ఇచ్చే కార్యక్రమం. అవునా కదా? అవును, కరెక్ట్. నేను 5 ఎమ్మెల్యేగా డాష్ మీద ఇవ్వాల్సిన బాధ్యత నాకు రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత. నేను ఇవ్వకపోతే ఎమ్మెల్యే గారికి నేను ఎక్కడో ఆఫీస్ కాడ ఇస్తే ఎల్లిపాటి దిగితే వాళ్ళకి సంబంధం అంతే. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇస్తే నేను ఆయనను గౌరవించాలని ఉంటుంది. అయితే మేము ఎక్కడ సీఎం పక్క సెకండ్ చేయాలని ఇక్కడ కూర్చున్నాం. సీఎం అని స్పీచ్ ఇచ్చి అక్కడ దిగుడు పెట్టాడు. దిగుడు ఇది ఉన్న మెట్లు జస్ట్ 1 yard 1.5 yard. ఇప్పుడు నేను సీఎం దిగుతున్న అందరూ వీళ్ళందరూ లేచి నిలవాలా, నేను నెట్టుకుంటూ పోవాలిగా. నెట్టుకునే దగ్గర ఒక మెట్టు మీద కాలేసిండు స్టెప్స్. అయితే స్టెప్ మీద వేసిన మళ్ళీ మీదకి వచ్చి కప్పుకుంటా ఒక మనిషి కష్టం. ఇప్పుడు 4 గంటలే దిగితే వద్దాం కష్టం. చాలా అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఇట్లా అన్నాడు అంతే. ఇట్లా అంటే ఇప్పుడు అన్నాడు టికెట్ ఇచ్చాడు. అదే డాష్ మీద అన్నాడు దివాకర్ రావు ఈ ప్రతిపాదన పెట్టాడు సెక్రటరీ కాలేజ్లో, మరికొంతమందికి మిస్సింగ్ అయిన ఏదైనా దివాకర్ గారు నా దృష్టికి తీసుకొని నా పేరే ప్రస్తావించింది కదా అక్కడ. సీఎం గారు మామూలు ఎందుకంటే చెప్పండి, సీఎం గారు ఎవరిని ఎందుకంటే అంటే ఇది వద్దంటే కదా అదేనా? ఇక వద్దంటే వద్దన్నట్టు అసలు మామూలు ట్రోల్ అవ్వలే. అది పని ఏం చేస్తారు? పని లేని వాళ్ళు ఏం చేస్తారు? పని పట్ల అదే చేస్తారు కదా. పని పట్ల అదే పని చేస్తారు కదా. పని లేని 10 పైసలకి ఏముంటుంది చెప్పు. ఇప్పుడు ప్రేమ సాగర్ మొత్తం 9 సీట్లు అన్నాడు, అన్ని నేర్పిస్తాను. ఏమైంది? ఆ ప్రగల్భాలు ఏం ప్రగల్భాలు? ఉత్తర కుమారుని ప్రగల్భాలు కదా. ఉత్తర కుమారుని ప్రగల్భాలు అవునా కాదా? అన్ని పిత్తాను ఒక సందర్భం. మొన్న కూడా అక్కడ అందరిని చేసింది. చెన్నూరు పోయింది, బెలబేలు పోయింది, ఆశా పోయింది, సిరి పోయింది. చెప్తే ఏం వేయాలి ఉందండి, ఎందుకు చెప్పుకోవాలి? సో ఇప్పుడు ఎవరు పాపం అన్నాడు ఆయన్ని, నాకు సానుభూతి కోసం ట్రై చేస్తున్నాడు ఆయన, నాకు చివరి అవకాశం. ఒక విషయం, ఆయన పద్ధతి, ఆయన ప్రవర్తన, వే ఆఫ్ లాంగ్వేజ్, ఇతరులను దూషించడం, తిరిగి అంత ఓపిక లేదు. సాటర్డే సండే వేస్తారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్య ఉండాలి, లేదా ప్రజలు ఉండాలి? ప్రజల మధ్యలో ఉండాలి. మరి అంటే పన్నులో ఓన్లీ 2 days వచ్చురా? అవసరమైతే ఓన్లీ 2 days వచ్చుడేనా? సాటర్డే సండే వచ్చుడేనా? సండే ఆఫీస్ ఉంది. అలాంటి వ్యక్తి ఇక్కడ అవసరమా? సపోజ్ ఆయన బెల్లంపల్లి జిల్లా ఎందుకు అడిగింది చెప్పండి? మంచిర్యాల కాంటాక్ట్ చేసి బెల్లంపల్లి జిల్లా ఎందుకు కావాలన్నా? ఆయనకి ఊరు అక్కడ కాబట్టి లాభంతో అక్కడ అన్నారు. ఇప్పుడు అది అవును మేము చెప్తాం కదా ప్రజలు. సో మంచిర్యాల జిల్లా తెచ్చింది కూడా మీరే కదా. అంతే కదా. తెలియదు సమైక్య రాష్ట్రం లేదు అసలు. ఫస్ట్ జిల్లా మంచిర్యాల, ఒకనాడు నంద్యాల, తర్వాత సిద్దిపేట, బాలాజీ. అంటే రాష్ట్రంలో ఒకవేళ జిల్లా చేసిందంటే ఫస్ట్ మంచిర్యాల, సెకండ్ నంద్యాల, థర్డ్ బాలాజీ, ఫోర్త్ సిద్దిపేట.
ఉమ్. అప్పుడు 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 అనుకోండి ఇది ప్రతిపాదన. 40 years నుంచి అనమాట ఆ. 1980 ఉమ్. నెంబర్ 1 మంచిగా వచ్చేసి ఆయన బెల్లంపల్లి జిల్లా వాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్. బెల్లంపల్లి ఎందుకు ఇస్తారండి? బెల్లంపల్లి జిల్లాని మహిళలకు అవసరమా? ఉమ్. అంటే ఇక ఆయన చెప్తే ఒక భావోద్వేగం